ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ రవలి రాక్స్ 96. సో ఈరోజు టాపిక్ వచ్చేసి యూట్యూబ్. మనకి యాక్చువల్లీ యూట్యూబ్ గురించి ఏమీ తెలియదు అనమాట. అసలు ఎటువంటి నాలెడ్జ్ లేదు మనకి యూట్యూబ్ గురించి. యాక్చువల్లీ నేను యూట్యూబ్ వచ్చేసి క్రియేట్ చేసుకుని 2015లో. కానీ నేనేంటంటే నా చిన్న చిన్న వీడియోస్ అవి ఇవి పెడుతుండే, కానీ ప్రైవసీలో పెట్టుకుంటుండే. మనకి యూట్యూబ్ అంటే ఏంటి, ఆహ్, దానివల్ల యూజెస్ ఏంటి అట్లాంటివి ఏమీ తెలీదు మనకు. అసలుకి యూట్యూబ్ అంటే ఏందో కూడా తెలీదు. హ్మ్. మొన్న వచ్చేసి మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఎల్లమ్మ పండుగ అయిందనమాట. ఎల్లమ్మ పండుగ అయినప్పుడు అంతకుముందుకు కూడా నా కొడుకుది ఫస్ట్ బర్త్‌డే వీడియో ఉంది. పెన్ డ్రైవ్స్ ఎక్కడైనా పెట్టి మర్చిపోతా అని చెప్పేసి ఆ ఉద్దేశంలో నేనేం చేసినా, మా బాబుది ఫస్ట్ వీడియో వచ్చేసి యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేశా. కానీ ప్రైవసీలో పెట్టుకున్నాం. సో, మొన్న కూడా సేమ్ థింగ్, మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఫెస్టివల్ అయింది. సో, దానికి రాకేష్ అన్న తెలుసు కదా! రాకేష్ స్వామి, బోనం రాకేష్ అన్న అని చెప్పేసి ఉంటారు. ఇన్‌స్టాగ్రామ్‌లో అన్నా, యూట్యూబ్‌లో అన్నా మీరు టైప్ చేసి చూడొచ్చు. సో, అన్న వచ్చిండు. ఆహ్, మనకి పండుగ అయ్యింది. పండుగ చేసిర్రు అంతా అయిపోయింది. మనకు వీడియో వచ్చింది, పండుగ వీడియో. సో, ఆ వీడియో వచ్చేసి సేమ్ ఇలానే నేనేందంటే పెన్ డ్రైవ్‌లో ఉంటే పెన్ డ్రైవ్ ఎక్కడైనా పోతే పోతుంది అని చెప్పేసి నేనేమనుకున్నా అనమాట, నా యూట్యూబ్‌లో అది యాడ్ చేస్తే అప్‌లోడ్ చేసుకుంటే నాకు అవసరం ఉన్నప్పుడు ఎప్పుడైనా చూడొచ్చు అని చెప్పేసి నా ఉద్దేశంతో అప్‌లోడ్ చేశాను. చేసిన తర్వాతకి ఏమైందంటే, మళ్ళీ మా అక్క వాళ్ళు, మా రిలేటివ్స్ చూస్తా అంటే నేనేం చేసినా, అది పబ్లిక్ పెట్టేసి మా ఫ్యామిలీ గ్రూప్‌లో నేను పోస్ట్ చేశాను అనమాట. సో, నేను 2 డేస్ పబ్లిక్ పెడతాను, మీరు చూడండి, చూసిన తర్వాత మళ్ళీ నేను ప్రైవేట్ చేసుకుంటా అని చెప్పేసి నేను చెప్పాను. సో, నాకు అక్కడి వరకే తెలుసు. నేను అప్‌లోడ్ చేశాను గదా! అప్‌లోడ్ చేసిన తర్వాతకి ఫ్యామిలీ గ్రూప్‌లో షేర్ చేశాను. యాజ్ వెల్ అట్లనే నా వాట్సాప్ స్టేటస్ పెట్టాననమాట. నా వాట్సాప్ స్టేటస్ పెట్టంగానే మా రిలేటివ్స్ మొత్తం ఆ ఫెస్టివల్‌ని జూసారు. మా తమ్ముడు జూసారు. అందరూ చూస్తే మా తమ్ముడొచ్చేసి, "నీకు ఇన్ని వ్యూస్ వచ్చాయంటే" నాకసలు తెలీదు. ఇట్లా మనీ వస్తది, అదొస్తది అని. మా తమ్ముడొచ్చేసి, "నువ్వు అప్‌లోడ్ చేసినవు ఇట్లా వచ్చింది. ఇన్ని అవర్స్ వాచ్ అవర్" అంటే అప్పుడు నాకు మా తమ్ముడు చెప్తే, అవునా అని చెప్పేసి నేనేం చేసినా, యూట్యూబ్‌లో చూసా. చూసిన తర్వాత వైటీ స్టూడియోస్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. తెలిస్తే నీకు ఇలా సో అండ్ సో, సో అండ్ సో అని తెలుస్తది అని చెప్పేసి అంటే, అప్పుడు వైటీ స్టూడియోస్ డౌన్‌లోడ్ చేసి చూసా అనమాట. చూస్తే ఇన్ని వీడియోస్‌కి ఇన్ని వ్యూస్, ఇది సో అండ్ సో ఇన్ని సబ్స్క్రైబర్స్ కావాలి. 500 సబ్స్క్రైబర్స్ అయితే ఇదొక స్టెప్ వస్తది. 1000 సబ్స్క్రైబర్స్ ఫస్ట్ 3000 వాచ్ అవర్స్ క్రాస్ అవ్వాలి. 4000 వాచ్ అవర్స్ క్రాస్ కావాలని చెప్పేసి సో అండ్ సో అని మా తమ్ముడు ఎక్స్‌ప్లెయిన్ చేసిండు నాకు క్లియర్‌గా. సో, మా తమ్ముడు ఎక్స్‌ప్లెయిన్ చేశాడు. నేను ఇట్లా వాట్సాప్ స్టేటస్ పెట్టంగానే మా రిలేటివ్స్ చూసారు కదా! చూసి ఇంక నాకు కాల్ చేసారు. "అబ్బా! ఎంత బావుంది. చాలా చేశారు పండుగ" అని. మేము కొంతమంది అటెండ్ అవ్వరు కదా! వీళ్ళు రిలేటివ్స్. అటెండ్ అవ్వని వాళ్ళు కూడా కాల్ చేశారన్నమాట. కాల్ చేసి "చాలా మంచిగా అయింది. చాలా చేశారు" అని చెప్పేసి నాకు చెప్పిర్రు. ఇట్లా మా తమ్ముడు చెప్పిండు సో అండ్ సో. అంతకుముందుకు నా వీడియోస్ నాకు వీడియోస్ అంటే చాలా పిచ్చి. నేను వీడియోస్ తీస్తుండే, ఎడిట్ చేస్తుండే, అట్లా అన్నీ చేస్తుండే. కానీ నేనేం చేశానంటే ఆ వీడియోస్ అవన్నీ చేసి మనకి ఇన్‌స్టాగ్రామ్‌లో యూట్యూబ్ వాట్సాప్ స్టేటస్ పెడుతుండే. ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా వీడియోస్ పెడుతుండే. నన్ను చూసి అందరేమంటే, "అబ్బా! ఈ పిల్లకైతే వీడియోస్ పిచ్చి, వీడియోస్ పిచ్చి, వీడియోస్ పిచ్చి. ఎక్కడ వీడియోస్ తీసుకుంటా, అది తీసుకు, ఇది తీసుకుంటా" అని అంటుండే గానీ, నేనేంటంటే ఊరికే మళ్ళీ ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా మళ్ళీ నా అకౌంట్ ప్రైవేట్ పెట్టుకుంటా నేను. ఇట్లా పబ్లిక్ ఇట్లా పెట్టాలి, ఇది, ఇన్ని ఫాలోవర్స్ అవి ఇవి అని చెప్పేసి నేను ఎక్కువ ప్రైవసీ మెయింటైన్ చేస్తుండే. సో, నా యూట్యూబ్ అకౌంట్ కూడా ప్రైవసీలో పెట్టుకున్నా. యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ గూడా. సో, మా తమ్ముడొచ్చి సో అండ్ సో ఇట్లా, ఇలా ఎక్స్‌ప్లెయిన్ చేస్తే, అవునా అని చెప్పేసి నేను ఆ రోజు నుంచి ఇంగ అందరికి ఆ లింక్ పంపించా. కొన్ని వీడియోస్ నా పాత వీడియోస్ ఉంటాయి. ఇప్పటి వరకు నేను ఓన్‌గా కంటెంట్ పెట్టి చేయాలి అది అని చెప్పేసి నాకసలు ఐడియా లేదు. ఓల్డ్ వీడియోస్ ఇప్పటికి కూడా ఓల్డ్ వీడియోస్ అప్‌లోడ్ చేస్తూ వచ్చాను. ఇప్పుడు ఈరోజు ఫస్ట్ వీడియో అవుతది. ఇంకొక వీడియో ఒకటొస్తది. ఇప్పుడు కంటెంట్‌తో క్రియేట్ చేసే వీడియో మాత్రం ఈ రెండే అనమాట. అట్లా చెప్పంగానే నా ఓల్డ్ వీడియోస్ అన్నీ అప్‌లోడ్ చేశాను. ఓల్డ్ వీడియోస్ వచ్చేసి నాకు తెలిసి 150 వీడియోస్ దాకా ఉన్నాయి. ఇంత వీడియోస్ పిచ్చి. ఎడిట్ చేయకుండానే నా ఓన్ వాయిస్‌తో ఏదైతుందో అది అప్‌లోడ్ చేశాననమాట. అప్‌లోడ్ చేయంగానే నేను ఇట్లా సబ్స్క్రైబ్ అని చెప్పేసి వాట్సాప్ స్టేటస్ పెట్టిన 1 డేకి నాకు 200 సబ్స్క్రైబర్స్ అయిపోయారు. సో, 1 డేలో నా ఫ్రెండ్స్, ఫ్యామిలీ, రిలేటివ్స్ ఉంటారు కదా! వాళ్ళకి షేర్ చేస్తేనే 200 సబ్స్క్రైబర్స్ అయిపోయారు. సో, వైటీ స్టూడియోస్‌లో డౌన్‌లోడ్ చేస్తేండి ఫస్ట్ స్టెప్ వచ్చేసి మనకి 500 సబ్స్క్రైబర్స్ అవ్వాలి. ప్లస్ 90 డేస్‌లో 3 వీడియోస్ అప్‌లోడ్ చేయాలని చెప్పేసి ఉంటది కదా! సో, అది పెట్టాను. అది చూసాను. దాని తర్వాతకి మళ్ళీ కిందికెళ్తే ఇట్లా 3000 వాచ్ అవర్స్ ఇంకా 3 వ్యూస్ ఏమో రావాలని చెప్పేసి ఉంది కదా! అదొకటి. మళ్ళా దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఇట్లా 4000 వాచ్ అవర్స్ ప్లస్ 10 రావాలని ఉంది. నాకు ఆటోమేటిక్‌గా
పండ్ల వీడియో పెట్టంగానే రాకేష్ అది బోనం ఉంది కదా! అట్లా టైప్ చేసి ఇట్లా అప్‌లోడ్ చేయంగానే నాకు వితిన్ 1 డేలోనో 300 వాచ్ అవర్స్ అయిపోయింది. మా తమ్ముడొచ్చేసి నేను ఇంత పెట్టాను. నాకసలకి వాచ్ అవర్సే రాలేదు. నీకు ఈ వీడియోకి ఇంత వాచ్ అవర్స్ వచ్చేసిందని చెప్పేసి మా తమ్ముడు నాకు చెప్పిర్రు. అవునా! అని చెప్పేసి అనుకున్న. తర్వాత మళ్ళా నెక్స్ట్ డే చూస్తే ఇక సబ్‌స్క్రైబర్స్ మళ్ళా నెక్స్ట్ డే 100 వచ్చిర్రు. మళ్ళా 300 సబ్‌స్క్రైబర్స్ అయిపోయినారు. ప్లస్ ఈ వాచ్ అవర్స్ పెరుగుతూనే ఉన్నాయి. ఇంకా మొన్న రాకేష్‌ది చాలామంది చూస్తూనే ఉంటారు కదా! సో, అది చూస్తున్నారు. అది అయిపోయింది. సో, అబ్బా! ఇదేదో బానే ఉంది గదా! అని జెప్పేసి ఇగ నాకు అప్పటినుంచి చాలా హ్యాపీ అనిపించింది ఇంక మనకి. అదేదో మనం ఏదో సాధిచ్చామంటారు. అలా అయిపోయిందనమాట. అట్లా సాధిచ్చిన అన్న ఫీలింగ్ మనలో మనకొస్తదనమాట. నాకు ఆ ఫీలింగే వచ్చింది. మీకొస్తదో రాదో నాకు తెలీదు కానీ. సో, అది అయిపోయిన తర్వాతకి మా బాబుది వీడియోస్ పెట్టాలి అని జెప్పేసి ఆలోచన వచ్చింది నాకు. మళ్ళీ మేము చెరుగట్టుకెళ్తాం. మాక్సిమం చెరుగట్టు మీ అందరికీ తెలిసే ఉంటది. నల్గొండ నాగర్పల్లి దగ్గర ఉంటది. జడ రామలింగేశ్వర స్వామి. సో, అక్కడ టెంపుల్‌కెళ్ళినప్పుడు మా బాబు ఏంటంటే ఆవుంది. వానికి ఆవులంటే చాలా ఇష్టమనమాట. సో, ఆవున్నప్పుడు ఆవుతో ఇలా ఇలా ఒక స్టిక్ పట్టుకొని దాంతో ఆడుతుండు ఇలా, ఇలా, ఇలా అని జెప్పేసి. సో, ఆ వీడియోని అనుకోకుండా కావాలని గూడా కాదు. అనుకోకుండా సరే వాడేదో ఆడుతుండు గదా! అని జెప్పేసి నా వీడియో షూట్ చేశాను. షూట్ చేసి నెక్స్ట్ డే ఏం చేశానంటే మినిటే నెక్స్ట్ డే గూడా ఆ మినిటే పోస్ట్ చేశా నేను. ఏమని పోస్ట్ చేస్తుండు వాడు కట్టె పట్టుకొని అలా ఇలా ఆడుతుంది గదా! అని చెప్పేసి నేను టైటిల్ ఎక్కువ మనము హ్యాష్ ట్యాగ్స్ యూజ్ చేస్తే బాగా వైరల్ అయితారని నాకప్పుడే అర్థమైంది. ఆహ్, అలా నేనేం చేశానంటే వాడి వీడియో పోస్ట్ చేసిన. పోస్ట్ చేసిన 1 అవర్‌లో ఆహ్, వాట్సాప్ స్టేటస్ ఒక్కటి పెట్టాను. అది వచ్చేసి 100, 200, 300 వ్యూస్. మార్నింగ్ లేసి చూసేసరికి అది 1.4 వ్యూస్ వచ్చేసింది. వావ్! మా కొడుకుకి ఫస్ట్ వీడియో రాకేష్ అన్నది క్లిక్ అయింది. సెకండ్ వీడియో నా కొడుకు క్లిక్ అయిపోయింది. 1.4K వ్యూస్ వచ్చేసినాయి వానికి. అట్లా నేను షాక్ అయిపోయిన. ఏంది ఇంత చిన్న వీడియో వాడిని ఏం లేదు వాడు జస్ట్ కట్టబట్టుకొని ఆడుతుండు. ఆ వీడియో పోస్ట్ చేశా. ఓకే. వీని వీడియోస్ బాగా క్లిక్ అయితున్నాయని చెప్పేసి ఇంకా వాడి వీడియోస్ తీయడం స్టార్ట్ చేశా. ఇంక తర్వాత యాస్ సూన్ యాస్ చూస్తుండగానే నాకు జూలై 9థ్‌కొచ్చేసి 400 వాచ్ అవర్స్ అది ఇది ఉండే. ఇప్పుడు ప్రీవియస్‌లీ మొన్న చూస్తే జూలై 15థ్‌కి 4000 వాచ్ అవర్స్ అయిపోయింది. మన సబ్‌స్క్రైబర్స్ కూడా 500 అయిపోయింది. ఇప్పుడు సబ్‌స్క్రైబర్స్ వచ్చేసి 750 ఏమో ఉంది. సో, వాట్సాప్ నుంచి నాకు ఆల్రెడీ వెరిఫికేషన్ అడ్రెస్ వెరిఫికేషన్‌కి ఇవన్నీ పిన్స్ ఉంటాయి. మనకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఉంటాయి. నా 500 సబ్‌స్క్రైబర్స్ అయిపోగానే ఒక స్టెప్ అన్‌లాక్ అయిపోయింది. మనకి ఇన్ని ఉంటాయి. స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 అన్‌లాక్ జేయడం అని జెప్పేసి. సో, ఫస్ట్ వచ్చేసి 500 సబ్‌స్క్రైబర్స్ అయిపోగానే నాకు ఆ స్టెప్ అన్‌లాక్ అయిపోయింది. అన్‌లాక్ అయిపోచేసి యాడ్సెన్స్ అని ఒకటుంటది. సో, వెరిఫికేషన్ ప్రాసెస్ అది అయిపోగానే యాడ్సెన్స్ క్రియేట్ జేయడము. మళ్ళీ తర్వాతకి మనకి ఇంకొకటి యూట్యూబ్ వచ్చేసి వేరే వాళ్ళ వీడియోస్ కాపీ జేయడు. అంటే కొన్ని కంటెంట్ ఓరియెంటెడ్ ఉంటాయి. కాపీరైట్స్ అని పడుతుంటది. మనం మాక్సిమమ్ మన ఓన్ వాయిస్ ఉన్న వీడియోస్ పెట్టుకోవడమే ట్రై చేయాలి. వేరేది పెట్టుకొని అదో పెద్ద ట్రబుల్‌లోకెళ్ళి అకౌంట్ బ్లాక్ చేయడం, అకౌంట్ బ్లాక్ అయిపోతారనమాట బేసికల్లీ. సో, అలాంటి ట్రబుల్‌లో పడొద్దు. ఇంక నేను సెర్చ్ చేస్తూనే ఉన్నా యూట్యూబ్ గురించి ఇట్లా సో అండ్ సో అని తెలవంగానే ఇంక నేనంతా సెర్చ్ చేసి అంతా కనుక్కొని ఇక బాబు వీడియోస్ అప్‌లోడ్ చేయడము, నా ప్రీవియస్ వీడియోస్ అప్‌లోడ్ చేయడం ఇవన్నీ పెట్టా. సో, ఎప్పుడైనా సరే నేను మాక్సిమం నా వీడియోస్ అన్నిటికి నా వాయిస్ ఓవర్ ఇచ్చాను తప్ప డైరెక్ట్ వచ్చి మాట్లాడాలి అని చెప్పేసి నేను ఎన్నడూ అనుకోలేదు. ఈరోజు ఏంటంటే సో, ఆల్మోస్ట్ అంతా అయిపోయింది. ఇంకొక 2 ఇంకొక 250 సబ్‌స్క్రైబర్స్ అయితే 1000 సబ్‌స్క్రైబర్స్ అయిపోతాయి. సో, మాక్సిమం వచ్చేసి నేను లాస్ట్ స్టెప్‌లో ఉన్నా. లాస్ట్ స్టెప్‌లో ఉన్నా గానీ నాకు అందరికి నా లక్ ఏంటంటే అందరికొచ్చేసి సబ్‌స్క్రైబర్స్ అయిపోతారండి. కానీ వాచ్ అవర్స్ అవ్వదు. కానీ ఇక్కడ నేను ఇదే అంటారు చూడు. నేను ప్రతి దానికి రివర్స్ ఉంటా. ఇప్పుడు ఈ యూట్యూబ్‌లో కూడా నాది అంతే అయింది. ఏంటంటే ఫస్ట్ నా వాచ్ అవర్స్ అయిపోయింది. కానీ సబ్‌స్క్రైబర్స్ అవ్వలేదు. అట్లా నా వాచ్ అవర్స్ అయిపోయింది కాబట్టి ఆ స్టెప్ అనేది అన్‌లాక్ అయిపోయింది. మనకి రెవెన్యూ కూడా ఎస్టిమేటెడ్ అని చెప్పేసి ఉంటదిగా. ఆ ఆప్షన్ కూడా కనిపిస్తుంది. మనకి 1000 సబ్‌స్క్రైబర్స్ అయిపోగానే మళ్ళీ దీన్ని కూడా కామెడీ చేయకండి సబ్‌స్క్రైబర్స్ ఓకే. 1000 సబ్‌స్క్రైబర్స్ అయిపోగానే మనకు పిన్ అనేది జనరేట్ అవుతుంది. పిన్ ఇంటికొస్తే మనం ఆ పిన్ ఎంటర్ అయితే మనకి రెవెన్యూ అనేది స్టార్ట్ అవుతుందనమాట. సో, అప్పటి వరకు ఇప్పుడు ఏంటి ఎస్టిమేటెడ్ అని జెప్పేసి, రెవెన్యూ అని జెప్పేసి నాకు ఇప్పుడు మామూలుగా మీ అందరికి 1000 సబ్‌స్క్రైబర్స్ ప్లస్ ఈ 4000 అవర్స్ కానోళ్ళకి ఏం చూపిస్తదంటే ఓన్లీ వ్యూస్ ఒకటి చూపిస్తుంది. వాచ్ అవర్స్ ఒకటే చూపిస్తుంది. అంతే ఇంకేం చూపించదు. నాకు 4 ఆప్షన్స్ వస్తున్నాయి. అది నేను మీకు నెక్స్ట్ టైమ్ వీడియోలో అది నీకు ఎలా వచ్చిందో అని చెప్పేసి చూపిస్తాను. ఇంకొకటి నాకు చాలా హ్యాపీ అనిపిస్తున్నాయి గదా! ఇట్లా
వ్యూవర్స్ పెరుగుతున్న కొద్దీ, వాచ్ అవర్స్ పెరుగుతున్నా కానీ ప్రతి ఒక్క రోజు నేను స్క్రీన్ షాట్స్ తీసి పెడుతున్నా అనమాట. పెట్టుకున్నా అనమాట. నాకు అరే! ఈరోజు ఎంత, ఈరోజు ఎంత, ఈరోజు ఎంత కానీ